నమస్తే అండి. ఈరోజు నేను నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఎక్సలెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 30x50 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. 167 గజాలు అవుతుందండి. ఎక్సలెంట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి మనకి విత్ లిఫ్ట్ ప్రొవిజన్‌తో రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో స్పేసియస్‌గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ అండ్ 2 బీహెచ్‌కే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి 2 బీహెచ్‌కే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను, గేట్ కవర్ చేస్తున్నాను. గేట్ దగ్గర ఉన్నటువంటి బ్యానర్ ఏదైతుందో బిల్డర్ నెంబర్ అండి, సేమ్ నెంబర్ మనము స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్కి సంబంధించిన పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి బోర్ పాయింట్ కవర్ చేస్తున్నాను. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను. మెయిన్ డోర్ సంబంధించిన చౌకోటు డోర్ అంతా కంప్లీట్గా వుడ్తో చేయించారు, 100% టేక్ వుడ్తో చేయించారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్తో ఫ్లోరింగ్ వేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్తో వేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్తో చేయించినటువంటి రైలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నానండి. ఎక్స్ట్రా మీరు అమౌంట్ పే చేసినట్లయితే లిఫ్ట్ అనేది ఫిట్టింగ్ చేసిస్తారు అండ్ ఇది వచ్చేసి మనకి వితౌట్ లిఫ్ట్ తోటి విత్ లిఫ్ట్ ప్రొవిజన్ తోటి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను అండ్ వాష్ ఏరియా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి సౌత్ సైడ్ అవుతుందండి. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియాలో వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ తోటి వేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నానండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 బీహెచ్కే కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 బీహెచ్కే క్లియర్గా కవర్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి హాల్ ఏరియా అనేది కవర్ చేస్తున్నానండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 బీహెచ్కేకి సంబంధించిన హాల్ ఏరియా అండ్ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. నీట్గా కలర్స్ వేయడం జరిగింది అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది అండ్ కిచెన్లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా విండో ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. షెల్ఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. చాలా స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ సంబంధించిన డోర్ చౌకటంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకటంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను, సజ్జా కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండోస్ ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ చూసుకుంటే చాలా స్పేసెస్ రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు, యాంటిస్కిడ్ టైల్తో ఫ్లోరింగ్ వేశారు, వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ ఏరియా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకటంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు, ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి బ్యూటిఫుల్గా డిజైన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది అండ్ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు, యాంటిస్కిడ్ టైల్. హౌస్ యొక్క ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 బీహెచ్కే కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 బీహెచ్కే కవర్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. హౌస్ అనేది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకటంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను
100% ఇండియన్ టేక్ వుడ్‌తో చేయించారు. నీట్‌గా క్వాలిటీగా వర్క్ చేయించడం జరిగింది. అండ్ బాల్కనీలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాను. నీట్‌గా సీలింగ్ వర్క్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్‌తో ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవిజన్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్‌కి విత్ లిఫ్ట్ ప్రొవిజన్ తోటి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. 167 గజాల్లో ఉంటుంది. చాలా స్పేషియస్‌గా అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. ఆపోజిట్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. వాస్తు ప్రకారంగా నార్త్‌కి డోర్ ఇవ్వడం జరిగింది. నార్త్ వైపు ఉన్నటువంటి డోరు అండ్ మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. ఇక్కడ హాల్ ఏరియా అనేది చాలా స్పేసెస్‌గా రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాల్కున్న కలర్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. నీట్‌గా సీలింగ్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా ఉన్నటువంటి డైనింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ చేయించారు డైనింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్ కవర్ చేస్తున్నాను, సజ్జ కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా అనుకున్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియాకి సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఒక డోర్ సెటప్ చేయడం జరిగింది. యూటిలిటీ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది. యూటిలిటీ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను కామన్ వాష్రూమ్ అక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా కవర్ చేస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేసెస్ రావడం జరిగింది. వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఆపోజిట్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను, సజ్జ కవర్ చేస్తున్నాను, విండోస్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. చాలా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. యాంటీస్కిడ్ టైల్తో ఫ్లోరింగ్ వేశారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాటర్ ప్రూఫ్ డోర్ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఆపోజిట్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బ్యూటిఫుల్గా కలర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి నాగోల్ జైపూర్ కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. 30x50 డైమెన్షన్లో 167 గజాలు అవుతుంది. అండ్ ఫుల్గా డెవలప్ అయినటువంటి కాలనీలోనే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అనేది 1,60,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పై డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. బిల్లర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.